ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ఆర్ఐస్ వీళ్ళు ఏంటి అంటే ఎవరైనా కానీ మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఆడ మంచిగా సంపాదించుకోవచ్చు, జాబులు చేసుకొని మంచిగా సెటిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉంటుంది. సో చాలా సార్లు ఏమవుతుందంటే ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా వి ఆల్ నో ద స్టోరీస్. ఒక్క వ్యక్తిని మొత్తం ఫ్యామిలీ అంతా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కష్టం వాళ్ళ పైసలు అన్నీ వేసి లోన్లు తీసి అలానే అటు తోలిస్తారు. తోలిచ్చిన తర్వాత వాళ్ళ కష్టపడి చదువుకుంటారు, తర్వాత జాబ్ కొడతారు, సంపాదించుకుంటారు, మెల్లగా వీసాలు అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తుంటారు. ఆడు సంపాదించిన తర్వాత ఇక్కడ ఏవైతే లోన్స్ ఉన్నాయో అవి కట్టాలి, అండ్ తల్లిదండ్రులను చూసుకోవాలి, సిబ్లింగ్స్ చూసుకోవాలి, ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి వాళ్ళ పైన. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే దట్ పర్సన్ స్టార్ట్స్ ఎర్నింగ్ దేర్ అండ్ సెండింగ్ మనీ హియర్. సో అక్కడ నుంచి ఇక్కడ అకౌంట్లలో వేస్తూ ఉంటాడు. సో ఆ పర్సన్కి పోయే ముందు ఇక్కడ అకౌంట్లు ఉండొచ్చు, ఇక్కడ బ్యాంక్లో అకౌంట్లో పైసలు పడుతుండొచ్చు, ఇదంతా కూడా జరుగుతుంటుంది. అప్పుడు ఆయనకు డౌట్ ఉంటుంది, అవును ఓకే నేను ఇక్కడ సంపాదించుకుంటున్నా, ఇక్కడ అకౌంట్ల సంగతి, ఇక్కడ ట్యాక్స్ల సంగతి అంతా యుఎస్ గవర్నమెంట్కి ఎట్లాగో తెలుసు, బట్ వాట్ అబౌట్ మై ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్, ఇది కూడా నేను రిపోర్ట్ చేయాలా, ఫైల్ చేయాలా, వీటి గురించి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయాలా అనే డౌట్ ఉంటుంది. షుడ్ దే? 100% yes, they should. చూపించాలంతే, అంత ట్రాన్స్పరెన్సీ. అంటే గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అని మనం చెప్పాం. మీరు అకౌంట్లో పైసలు వేసారు, ఈ అకౌంట్లో సేవింగ్స్ అకౌంట్ కదా, అవును సేవింగ్స్ అకౌంట్లో మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అవును. అంటే మీకు ఇక్కడ ఒక ఇన్కమ్ కాంపోనెంట్ వచ్చినట్టే కదా. ఈ ఇన్కమ్ కాంపోనెంట్ మీరు అక్కడ చూపించకపోతే అది పెనాల్టీకి ఉంటుంది. ఇండియాలో పెనాల్టీస్ రివిజన్, ఫర్దర్ రివిజన్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, క్లారిఫికేషన్స్, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అమెరికాలో అట్లా ఉండదు. పెనాల్టీ పడ్డదంటే ఆస్తి అమ్ముకునే రేంజ్లో పడుతుంది. సో అందుకు చూపించడం ప్రధానం. చూపించిన తర్వాత మీకు ఎన్ని ట్రీటీస్ ఉన్నాయి, దాని మీద ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది మీరు తెలుసుకోవాలి. ఇందాక మీరు చెప్పారు ఇండియాలో అందరు ఉన్నారు, అక్కడ వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళ కోసమే సంపాదిస్తున్నారు, వీళ్ళు డిపెండెంట్లు. రైట్. భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళు డిపెండెంట్లే, మనం కాదనట్లేదు. అవును. అమెరికన్ ట్యాక్స్ లాస్ ప్రకారం కాదు. అదేంది సార్? అమెరికన్ ట్యాక్స్ లాస్ ప్రకారం డిపెండెంట్ అంటే ఆ మనిషి ఈయన మీద ఆధారపడడం ఒకటైతే, ఆ మనిషి ఈయన లేదా ఆమె మీద ఆధారపడుతూ అమెరికాలో ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని మనం డిపెండెంట్స్గా చూపించి అక్కడ మనం ట్యాక్స్ బెనిఫిట్ కొడదామంటే అది కాని. అయ్యయ్యో, మరి ఎట్లా సార్ పాపం వాళ్ళు డిపెండెంట్స్ కాదండి. అంటే నిజంగా కూడా ఇక్కడ చాలా మందికి అదే ఉంటుంది. మాక్సిమం నాకు తెలిసి ఇప్పుడున్న ఎన్ఆర్ఐస్ లో కూడా 90% యుఎస్ ట్యాక్స్ లాస్ క్లియర్లీ సేస్ డిపెండెంట్ లిస్టెడ్ ఇన్ యువర్ రిటర్న్ మస్ట్ బి ఇన్ యుఎస్. యుఎస్లో లేనివాడు డిపెండెంట్గా మనం కన్సిడర్ చేయము. వీళ్ళు కన్సిడర్ చేసి నెంబర్ రాసేసి పేరు రాసిండు అనుకోండి, వాడి తర్వాత సోషల్ సెక్యూరిటీ నెంబర్లు వెరిఫై చేసిండు అనుకోండి, కడిపి మోపెడైపోయింది.